సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ఈరోజు క్రేజీ వ్లాగ్ అనమాట. సో ఒక మంచి వ్లాగ్ చేద్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఈరోజు ఆ 2 ప్లేసెస్ ఏంటంటే రేవాడ రిజర్వాయర్ ఒకటి అండ్ సరియా వాటర్ ఫాల్స్ ఒకటి. ఈ 2 ప్లేసెస్ రీసెంట్ టైమ్స్లోని చాలా ఫేమస్ అయ్యాయి అనమాట. అండ్ ఇవి ఎక్కడ లొకేట్ అయ్యాయో చెప్పాలంటే ఈ రేవాడ రిజర్వాయర్ అనేది అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లి అనే గ్రామంలోని ఈ రేవాడ రిజర్వాయర్ అనేది లొకేట్ అయ్యింది అనమాట. సో రీసెంట్ టైమ్స్లోని చాలా ఫేమస్ అయ్యింది అండ్ చాలా పెద్ద రిజర్వాయర్ కూడా. అండ్ మేము వెళ్ళి ఆ రిజర్వాయర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తే విజయవాడ నుంచి ఈ రిజర్వాయర్ చూద్దామని చెప్పి వచ్చారు. సో అంత మంచి ఫేమస్ అయింది అనమాట రీసెంట్ టైమ్స్లోని. సో అండ్ ఇంకోటి సరియా వాటర్ ఫాల్స్, ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని వాలాబ్ అనే గ్రామంలోని ఈ సరియా వాటర్ ఫాల్స్ అనేది లొకేట్ అయింది. సో ఇది కూడా చాలా ఫేమస్ అయింది రీసెంట్ టైమ్స్లోని. అండ్ అక్కడ చాలా జనాలు ఉన్నారు అండ్ అక్కడే ఫుడ్ కుక్ చేసుకుంటున్నారు, అక్కడే భోజనం అన్నీ స్నానం చేయడము చాలా బాగుంది. సో అందుకే ఈరోజు ఆ 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయలుదేరాం అనమాట. సో ఆల్మోస్ట్ మేము కొత్త వలస దాటేసి దేవరపల్లికి వెళ్ళే రూట్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ ఈ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా దేవరపల్లికి అయితే వెళ్ళిపోతాము. ఇంకెక్కడ మనం డీవియేషన్స్ అయితే తీసుకోవాల్సిన లేదు, ఒకటే స్ట్రైట్ రోడ్డు ఇలా వెళ్ళిపోతే మనం దేవరపల్లి అయితే వెళ్ళిపోతాం. సో దేవరపల్లి సెంటర్లోకి జంక్షన్లోకి వెళ్ళంగానే రైట్ తీసుకోవాలన్నమాట. రైట్ తీసుకుంటే రేవాడ రిజర్వాయర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. రైట్ తీసుకోకుండా ఇంకా దేవరపల్లి దాటి స్ట్రైట్గా వెళ్ళిపోతే మాత్రం సరియా వాటర్ ఫాల్స్ అయితే వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి. సో ఈ 2 ప్లేసెస్ ఈరోజు చూపిద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఫాలో చేయట్లేదు. సో మీరు ఫాలో చేస్తే నాకు ఇంకొంచెం సపోర్ట్ వస్తుంది. సో మీ సపోర్ట్తో ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. దేవరపల్లి విలేజ్. సో ఇక్కడ నుంచి మనం రైట్ కట్ అయితే రేవాడ రిజర్వాయర్ అనేది వస్తుంది. సో ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే సరియా వాటర్ ఫాల్స్కి వెళ్తాము. సో ప్రస్తుతానికి మనం రేవాడ రిజర్వాయర్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ అవ్వాలి. సో ఇలా లోపలికి వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. సో ఆ బస్ స్టాప్ నుంచి మనం అలా ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఇంకెక్కడ డీవియేషన్స్ ఏముండవు. స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు రేవాడ రిజర్వాయర్ అనేది ఉంటుంది. సో ఆల్మోస్ట్ రేవాడ రిజర్వాయర్కి అయితే వచ్చేసాము. సో అక్కడ మీకు రూట్ కనిపిస్తుంది కదా పైకి. సో ఆ పైకి ఎక్కితే మనకి రేవాడ రిజర్వాయర్ అనేది కనిపిస్తుంది. సో రిజర్వాయర్కి ఎక్కే ముందు ఇక్కడ కింద మనకి టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్ని ఒకసారి దర్శించుకొని మనం పైకి అయితే వెళ్దాం. ఎందుకంటే మనకి దర్శనం చేసుకొని ఏదైనా మనం పని చేయాలనుకుంటాం. సో ఇక్కడ కరెక్ట్గా దేవుడి గుడి అయితే పెట్టారు, చాలా బాగుంది ఇక్కడ. సో దేవుడిని దర్శించుకొని మనం వెళ్దాం.
దర్శనం అయితే అయిపోయింది. సో దేవుడి దర్శనం చేసుకొని మనం రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో ఇలాగే రూట్ అనమాట. సో బైక్స్ అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి. కార్స్ ఏంటంటే కార్స్ మాత్రం కింద పార్క్ చేసుకోవాలి, కానీ బైక్స్ అయితే మాత్రం పైకి ఎక్కిపోవచ్చు. సో నాకు తెలిసి కొండల మధ్యలో ఈ రిజర్వాయర్ చాలా బాగుంది. కిందనే ఎలాగా ఉంటే పైన ఇంకెలా ఉంటుందో సో చూద్దాం. వాటర్ ప్యూరిఫై కూడా ఉందంట. సో అది కూడా కనిపిస్తే నేనైతే వీడియోలో చూపిస్తాను కంపల్సరీగా. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో దేవరపల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో అక్కడ ప్యూరిఫై అదే వాటర్ అయితే ప్యూరిఫై అవుతుంది అనమాట. సో ఫస్ట్ అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాం దానికి. సో చివరి కనిపిస్తుంది కదా, సో అక్కడికి వెళ్ళాలి మనం. సో అక్కడికి వెళ్ళి ఆ వాటర్ ప్యూరిఫైయింగ్ ఎలా అవుతుందో చూపిస్తాను. ఇదే అనమాట. సో ఇక్కడే వాటర్ ప్యూరిఫైయింగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. వాటర్ ప్యూరిఫైయింగ్ అయితే అవుతూ ఉంటుంది. సో చీకటి వల్ల కనిపించదు, చూపిస్తాను చూడండి. సో లోపల చూసారా, సో అక్కడే ఫిల్టర్ అయ్యి అవుతూ ఉంటుంది అనమాట వాటర్. చాలా బాగుంది, కానీ చాలా డేంజరస్గా ఉంది కూడా ప్లేస్. చాలా జాగ్రత్తగా అయితే వచ్చాము, కానీ వీడియో తీద్దామంటే భయం వేస్తుంది. చాలా రిస్కీగా కూడా ఉంది. సో వీళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు ఒక వ్యాన్ బుక్ చేసుకొని. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ ప్లేస్ ఎలా ఉంది, వీళ్ళని అడిగేసి మనం తెలుసుకుందాం ఒకసారి. మేము విజయవాడ నుంచి వచ్చామండి ఈ ప్రాంతాన్ని చూడడానికి. చాలా బాగుందండి. ఎంతమంది వచ్చారు? మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చామండి. ఒక 10-15 మెంబర్స్ వచ్చాము చూడడానికి వచ్చాం. చాలా బాగుంది, చాలా బాగుందండి అనమాట. సో ఎప్పుడైతే వర్షం పడి వాటర్ ఫ్లో పెరుగుతుందో సో అప్పుడు వీళ్ళు వదులుతారనమాట వాటర్ అనేది. సో వాటర్ వదిలితే సో ఇది అలా ఫ్లో అయ్యి అలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఫిల్టర్ అయిన వాటర్ అండ్ ఫ్లో ఎక్కువైన కొద్దీ ఈ వాటర్ అనేది గేట్స్ వదిలితే అలా ఊర్లోకి ఈ వాటర్ అనేది పంపిస్తూ ఉంటారు అనమాట. సో ప్రస్తుతానికైతే ఏం ఆన్ చేయలేదు, ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఏం లేదు. సో ఇక్కడ చూసారా డిగ్రీస్ కనిపిస్తుంది కదా, సో ఆ డిగ్రీస్ కానీ ఎక్కువ అయితే అప్పుడు ఈ గేట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఈ ఊరు వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ గొర్రెలు కాపుకుంటూ ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సో వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారు ఈ ఊరు కోసం, అలాగే రిజర్వాయర్ కోసం. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. ఈ ఊర్లో ఎప్పటి నుంచి ఉంటున్నారండి? బాగా పుట్టిన కాడ ఉంటానండి. ఈ ఊరు కోసం ఏం ప్రత్యేక చెప్తారా? దేవరపల్లి అంటే ప్రత్యేక అంటే మరి దారి ఏ సామాన్లు కొనుక్కోవాలని దేవరపల్లి వెళ్ళాలి. ఓకే, ఏమైనా ఇక్కడ పండగ గానీ ఎలాంటి ఏమైనా ఉన్నాయా? పండగ మొన్న అయిపోయిందండి. మరి మేకలు అవి ఉన్నాయండి, మరి మేకలు కాసుకుంటాం. మరి వర్షాలు అటు ఇలా పడిపోతాయి, మరి తినడానికి ఇది తప్పి మేకలకి అర్థం లేదు. ఓకే, వర్షాలు ఎక్కువైపోయి దారి అది లేదు, ఇలా ఉంటాను. అండ్ ఈ రిజర్వాయర్ కోసం ఏం చెప్తారండి? రిజర్వాయర్ కోసం అంటే మరి టీల్ ప్యాంట్కి వెళ్తుందండి మా నీరు. ఓకే, ఇలాగ తారు మీద వెళ్ళి ఇలాగ కలిగోట్లు యాసలం ఇలాగ ఏరైతే వెళ్తుందండి. మాకైతే నీరు అయితే లేదండి మా భూములకి. మా భూములకి అయితే నీరు అది లేదండి, ఇప్పుడు లేదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు లేదు. సో ఫైనల్లీ దేవరపల్లి మండలంలోని రేవాడ రిజర్వాయర్ లొకేషన్ అయితే
చాలా బాగుంది. సో మేమైతే ఎక్స్ప్లోర్ చేసాము. సో ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను. అండ్ ఈ రిజర్వాయర్ కోసం చెప్పాలంటే ఈ రిజర్వాయర్ అలాగా స్టీల్ ప్లాంట్ వరకు ఈ వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంటుందంట. సో ఇక్కడ ఏంటంటే సండే కదా ఈరోజు. సో సండే ఎర్లీ మార్నింగ్ ఫిషెస్ అయి పడుతూ ఉంటారు. సో ఫిషెస్ అయి పట్టి సో ఇక్కడే షాకార్ల ఈ ఊరు షాకార్లు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి తీసేసుకుంటారు అనమాట. సో కొనుక్కుంటారు అనమాట. అలాగే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మనం కూడా కొనుక్కోవచ్చు వీళ్ళ దగ్గర ఫిషెస్ అయ్యి. సో అండ్ మళ్ళీ ఈవినింగ్ 3 o'clock ఆల్రెడీ వల అయితే వేసేసారు. సో మళ్ళీ 3 o'clockకి వాళ్ళు వచ్చి ఆ వల తీసి మళ్ళీ ఇక్కడే అమ్మేస్తారు అనమాట. సో మళ్ళీ ఈ ఊరు షావుకారులే వచ్చి కొనుక్కుంటారు. అలాగే ఈ లొకేషన్ విజిట్ చేస్తారు కదా, సో వాళ్ళు కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫిషెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. సో కల్తీ ఏమి ఉండదు, ఒరిజినల్. సో ప్యూర్ ఒరిజినల్ ఫిషెస్ అయితే వీళ్ళు అమ్ముతున్నారు. సో మేము వచ్చినప్పుడు టైంకి అయితే ఎవరు లేరు. సో మేము ఇంకో లొకేషన్కి అయితే వెళ్తున్నాము. సో వల్లభాయ్ వాటర్ ఫాల్స్. సో అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఏమేమి ఆ వాటర్ ఫాల్స్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ప్రస్తుతానికి రేవాడ రిజర్వాయర్ అయితే చాలా బాగుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్ప్లోర్డ్ ప్లేస్. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్కి. నేను మా డాడీ అయితే వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేసాము, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ పాయింట్, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వాటర్ అనేది లోతు చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం అన్నెసరీ యాక్టివిటీస్ ఏమీ చేయకూడదు. జస్ట్ వచ్చి నేచర్ని ఎంజాయ్ చేసి రిజర్వాయర్ని ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది మనకి. సో మీరందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ ప్లేస్ని. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని.